ఇప్పుడే లెనిన్ సినిమా చూశాను భయ్య. ఇంకా అయ్యగారి యాక్టింగ్ అయితే ఎరగదీశారు. ఇది ఒక ప్యాక్షన్ సినిమా. ఇందులో అఖిల్ అండ్ భాగ్యశ్రీ వీళ్ళిద్దరూ హీరోయిన్లుగా అయితే యాక్ట్ చేశారు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మన అయ్యగారి యాక్టింగ్ గురించి. మన అయ్యగారు అయితే నెంబర్ 1 అనమాట. డ్యాన్సుల్లో, ఫైటుల్లో, యాక్టింగ్లో అన్నిట్లో, ఆఖరికి రొమాన్స్లో కూడా మన అయ్యగారి నెంబర్ 1 అని ఈ సినిమాతో ప్రూవ్ చేశారు. ఎందుకంటే సినిమా స్టోరీ మాత్రం ఒక ప్యాక్షన్ స్టోరీ. ప్యాక్షన్ స్టోరీలో మర్డర్లు, కిడ్నాపులు అన్నీ ఉంటాయి. మామూలుగా అయితే ఉండవు. ఇంకా సినిమా మొత్తం నరుకుడు, పొడుచుడు. ఎందుకంటే సినిమా ప్యాక్షన్ సినిమా. ఇంకా సినిమా బీజిఎం విషయానికి వస్తే మన తమన్ గారు అయితే మ్యూజిక్ ఏమి లేవు, అంటే పాడుకోవడానికి వీలుగా ఏ పాటలు లేవు అనమాట. కావాలంటే చూడండి, లెనిన్ సినిమా పాటలు ఎవరైనా బయట పాడుకుంటారా మీరు వినండి. బయట పాడుకోవడానికి వీలు లేకుండా చేసి పెట్టాడు. పైగా బీజిఎం చూసుకుంటే ఏం పెద్ద లేదనమాట. ఒక డాకు మహారాజ్ సినిమా కానీ, ఓజీ కానీ ఆ సినిమాలకు వేరే లెవెల్. కానీ ఈ సినిమాలో ఏంటంటే ఏమీ లేకుండా చేసి పెట్టాడు ఎవరో మన తమన్ గారు. ఇంకా ముఖ్యంగా చూసుకోవాల్సింది సినిమా డైరెక్షన్ కూడా పెద్దగా మరీ అంతగా ఏం లేదు. స్క్రీన్ ప్లే కూడా పాతకాలం స్క్రీన్ ప్లే లాగే ఉంది. పైగా సినిమా కూడా ఏం పెద్ద లేదనమాట. సినిమా చూస్తున్న సేపు అయితే సినిమా ఏం బాగాలేదు. జనాలకి మ్యాక్సిమం నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. నా వరకైతే సినిమా ఏం బాగాలేదు. ఇంకా జనాలు వాళ్ళ ఇష్టం, ఎందుకంటే డబ్బులు పెట్టి చూసేదోళ్ళు కాబట్టి వాళ్ళ డిసిషన్ వాళ్ళ ఇష్టం. ఈ సినిమా బాగుందంటే ఖచ్చితంగా డబ్బులు బాగా వస్తాయి. ఈ సినిమాకి డబ్బులు రాలేదంటే ఖచ్చితంగా అర్థమైంది సినిమా బాగాలేదని అర్థం, అంతే కదా. ఇంకా సినిమా విషయానికి వస్తే 1989లో ఇది ఒక స్టోరీ అనమాట, లవ్ స్టోరీ. ఇంక ఈ సినిమా రాయలసీమ బ్యాక్ డ్రాప్లో తీసిన సినిమా. ఇంకా రాయలసీమ బ్యాక్ డ్రాప్లో ముఖ్యంగా తిరుపతి, చంద్రగిరి. ఇంక ఈ సినిమా అంతా మన ఊరు పక్కనే. ఇంకా సినిమా స్టోరీ విషయానికి వస్తే ఇంకా ప్రేక్షకులు చెప్పాను కదా. ఇంకా సునీల్ గారు అయితే ఇందులో పోలీస్ క్యారెక్టర్ చేశాడు. కడప జైల్లో ఉంటాడు అన్నమాట హీరో. ఇంకా కడప జైల్లో సునీల్ గారు కూడా అక్కడే ఒక యాక్షన్ సీన్ స్టార్ట్ అవుద్ది. ఇంకా అక్కడ నుంచి సినిమా స్టార్ట్ అవుతా పోద్ది అనమాట వరుసగా. ఇంకా సినిమా పాత ఉంటుంది. సినిమా థియేటర్ మొత్తం నిద్ర వచ్చేస్తుంది నాకైతే. ఇంకా సినిమా అయితే ఏమి మరీ అంతగా కూడా ఏం పెద్ద లేదనమాట. అదైతే ఖచ్చితంగా సినిమా డైరెక్టర్ మనం అసలు చూసుకోవాలి, అలాగే సినిమా యాక్టర్ కూడా చూసుకోవాలి. చూద్దాం ఇంక ఈ సినిమా జనాలకి ఎంతవరకు నచ్చుతుందో మెచ్చుతుందో. ఈ సినిమాకి 10,000 కోట్ల, 50,000 కోట్ల, 1,000 కోట్ల, 100 కోట్ల, 10 కోట్ల, ఎన్ని కోట్లు వస్తాయో జనాల చేతుల్లో ఉంది కాబట్టి, మన చేతుల్లో ఏమీ లేదు కాబట్టి చూద్దాం జనాలు దీన్ని ఎంతవరకు ఆదరిస్తారు. మీకు ఈ సినిమాకి ఎంత రేటింగ్ ఇస్తుందో చెప్పాలనుకుంటే లైక్ చేసి కామెంట్ చేయండి, అలాగే కామెంట్లు ఏమైనా చేయండి. కామెంట్లు చెప్పండి ఏమని ఈ సినిమాకి ఎంత రేటింగ్ ఇస్తారు. 5కి ఎంత రేటింగ్ ఇస్తారు, 10కి ఎంత రేటింగ్ ఇస్తారు, 100కి ఈ సినిమాకి ఎన్ని మార్కులు వేస్తారు మీరే వేయండి.